ఏపీలో ఎన్నో పురాతన ఆలయాలు ఉండగా వాటిలో ముఖ్యమైనది ప్రాచీనమైనది శ్రీ లక్ష్మీ జగన్నాథ ఆలయం. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన దట్టమైన కొండ గుహల్లో స్వామివారు స్వయంభూగా వెలిసారని ప్రతీతి. అప్పటి విజయనగర రాజులు నిర్మించిన లక్ష్మీ జగన్నాథ ఆలయంపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. అయితే జగన్నాథం గట్టులో స్వయంభూగా వెలిసిన మహాస్వామి జగన్నాథమయ్య. కర్నూలు అండి మాది కూడా. కానీ మా చుట్టుపక్కల ఎంత విశాలవంతమైన స్థలము పుణ్యక్షేత్రం ఉందని నాకే తెలియదు. నాలు ఏం నష్టం బాగలేదండి. ఇప్పుడు సగం వరకు బాగుంది, సగం వరకు అంతా రాళ్ళు గుట్టలు ఉండే, బండి మీద వచ్చినా కానీ అట్లే ఉంది. దేవుడు బాగుంటాడు కొండ కింద. స్వామిని డెవలప్ చేస్తేనే బాగుంటుంది, అందరు వస్తుంటారు. ఇంకా ఇక్కడ మంచినీటి సదుపాయం ఉంటే బాగుంటుంది. అందరూ ఆశపడి వస్తుంటారు. ప్రతి శివరాత్రికి కానీ ఇంకో పండగలు మంచి అమావాస్య రోజులు కానీ చాలా మంది భక్తులు వస్తుంటారు. సదుపాయం బాగుంటే ఇంకా బాగుంటుందని. కర్నూలు జిల్లా లక్ష్మీపుర గ్రామం సమీపంలోని పాత లక్ష్మీ జగన్నాథ గుట్టపై ఈ పురాతన ఆలయం ఉంది. ప్రకృతి సోయగాల నడుమన కొండ గుహల్లో మహిమాన్వితమైన జగన్నాథ స్వామివారు స్వయంభూగా లింగ రూపంలో వెలిసారట. పూర్వం విజయనగర రాజులు జగన్నాథుని కనుగొని ప్రతిష్ఠ చేశారని, దీనికి సంబంధించిన లక్ష్మీపుర గ్రామంలో ఆధారాలు ఉన్నాయని ప్రజలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా పాండవులు వనవాస సమయంలో భీమసేనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని మరో కథనం ప్రచారంలో ఉంది. కాగా నిత్య దీపారాధనతో శ్రీ లక్ష్మీ జగన్నాథ స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. శివకేశవులకు భేదం లేనట్లుగా శ్రీ జగన్నాథుడు లింగ రూపంలో ఇక్కడే కొలువై ఉండటం ఈ ఆలయ విశేషం. అదేవిధంగా స్వామి మూల రూపంతో జగన్నాథ గుట్ట సమీపంలోని లక్ష్మీపుర గ్రామంలో లక్ష్మీదేవి విఘ్నేశ్వరునితో కలిసి పూజలు అందుకోవడం మరో విశేషం. ఇక జగన్నాథ గుట్ట పైన ప్రతి ఏడాది కార్తీక మాసంలో జగన్నాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటారు. అదే విధంగా సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజున జగన్నాథ రథయాత్ర అశేషంగా భక్తజనం మధ్య ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. జగన్నాథుని ఆలయానికి కొంత దూరంలోనే 5 తలల నాగేంద్రుడు పడగ విప్పినట్లుగా కనిపించే పెద్ద రాతి కొండ దర్శనమిస్తుంది. ఆ కొండ కింద గుహల్లో లక్ష్మీదేవి, గోవిందరాజులు, విఘ్నేశ్వరుడు, అల్వార్లు మనకు దర్శనమిస్తారు. కర్నూలు నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడి జగన్నాథుడితో పాటు వెలసిన ఇతర ఆలయాలను దర్శించుకుంటారు. ఇక జగన్నాథ గట్టు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పురాతన కోనేరు ఉంది. దీనిని గట్టు కింద కోనేరు అని పిలుస్తారు. 10 ఏళ్ల క్రితం శ్రీలంక నుంచి వచ్చిన కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఈ ప్రదేశాన్ని పరిశీలించారు. కోనేరు స్తంభాలపై రావి చెట్టు ముద్రణల ఆధారంగా ఇది బౌద్ధ ప్రదేశమని నిర్ధారించారు. ఈ కొండల్లో యోగులు, అవధూతలు కొన్నేళ్ల పాటు సాధన చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. జడలమయ్య అనే యోగి ఇక్కడే జీవ సమాధి అయ్యారని, ఇక్కడికి వచ్చే భక్తులు ఆయన ఆలయాన్ని కూడా సందర్శిస్తారని తెలుస్తుంది.
లక్ష్మీ జగన్నాథ ఆలయం ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. ఈ ప్రాంతంలో ప్రీ వెడ్డింగ్ షూట్లతో పాటు షార్ట్ ఫిలిమ్స్ ను కూడా చిత్రీకరిస్తారు. ఇక్కడికి వచ్చే యాత్రికుల కోసం గతంలో ఏపీ టూరిజం కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఆ సౌకర్యాలు అందుబాటులో లేవు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఎండోమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం ఆలయానికి వచ్చిన భక్తులకు తాగునీటి సౌకర్యం కూడా లేదు. అంతేకాకుండా రవాణా మార్గం సరిగ్గా లేక భక్తులు ఈ కొండపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయం కనుమరుగు కాకముందే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని విన్నవిస్తున్నారు. కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామ సమీపంలో దట్టమైన కొండల మధ్య లక్ష్మీ జగన్నాథ స్వామి స్వయంభుగా వెలిసారనే చెప్పవచ్చు. సుమారుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం నేటికి కూడా భక్తులకు దర్శనమిస్తూ వస్తుంది. ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి పూజలు చేసుకుంటూ తిరిగి వెళ్తూ ఉంటారు. అసలు ఈ ఆలయం వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఇవాల్టి స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జగన్నాథం గట్టులో స్వయంభూగా వెలిసిన మహాస్వామి జగన్నాథమయ్య. కర్నూలు అండి మాది కూడా, కానీ మా చుట్టుపక్కల ఇంత విశాలవంతమైన స్థలము పుణ్యక్షేత్రం ఉందని నాకే తెలియదు. నాలు ఏం రస్తా ఏం బాగలేదండి. ఇప్పుడు సగం వరకు బాగుంది, సగం వరకు అంతా రాళ్ళు గుట్టలు ఉన్నాయి. బండి మీద వచ్చినా కానీ అట్లే ఉంది. దేవుడు బాగుంటాడు కొండ కింద. స్వామిని డెవలప్ చేస్తేనే బాగుంటుంది, అందరు వస్తుంటారు. ఇంకా ఇక్కడ మంచినీటి సదుపాయం ఉంటే బాగుంటుంది. అందరూ ఆశపడి వస్తుంటారు. ప్రతి శివరాత్రికి కానీ ఇంకో పండగలు మంచి అమావాస్య రోజులు కానీ చాలా మంది భక్తులు వస్తుంటారు. సదుపాయం బాగుంటే ఇంకా బాగుంటుందని ప్రతి అమావాస్య రోజున పొద్దునే తయారై వస్తాము. నాకు తోడుగా హసన్ బాబు అని ఒక R&Bలో పనిచేస్తారు నా స్నేహితులు, నేను వస్తాము. ఉదయమే వచ్చి ఆ వినాయక స్వామితో స్టార్ట్ చేసుకుని వినాయకుడితో మొత్తం లింగమయ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, జగన్నాథమయ్యని, మహాశివుణ్ణి, అలాగే లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని, నాగుల పుట్టను అందరినీ అభిషేకం చేస్తూ మా వంతుగా మేము సేవ చేసుకొని వెళ్తాము. అయితే జగన్నాథం గట్టులో స్వయంభూగా వెలిసిన మహాస్వామి జగన్నాథమయ్య. ఆ స్వామిని కొలవటానికి ఆయన స్వయంభూగా వెలిసిన స్వామి. ఆయన గురించి మనం చెప్పేంత గొప్పవాళ్ళం కాదు, కానీ సరియైన సదుపాయాలు, సరియైన అవకాశాలు ఉంటే మహాదేవదేవుడు ఆయన. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిశాడు. ఆయన కాలంలో స్వర్ణయుగంలాగే నడిచిందని, ఈ గట్టు బాగానే వెలిసిందని పెద్దవాళ్ళు అంటున్న మాట. ఆ ప్రతీకలను చూస్తే మాత్రం కొండ, అలాగే ఇది స్వయంభూగా వెలిసిన ప్రదేశాన్ని చూస్తే నిజం అనిపిస్తుంది. మా వంతుగా మేము మా సేవ చేయటానికి ప్రతి అమావాస్య వస్తుంటాం స్వామి. ఇక్కడ పక్కనే ఉంది పిరమిడ్. భక్తుల కోసం ఏమైనా అవసరమైతే అన్నదాన సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఇక్కడ మంచినీటి సదుపాయం ఉంటే బాగుంటుంది. మంచినీటి సదుపాయం లేదు. అందరూ ఆశపడి వస్తుంటారు. ప్రతి శివరాత్రికి కానీ ఇంకో పండగలు మంచి అమావాస్య రోజులు కానీ చాలామంది భక్తులు వస్తుంటారు. వారి వంతు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మెట్ల మార్గంలో వస్తూ కొంతమంది బాధపడుతుంటారు, కొంతమంది సంతోషంగా వస్తుంటారు. సదుపాయం బాగుంటే ఇంకా బాగుంటుందని. కర్నూలు 1 టౌన్ ఏరియా నుంచి వచ్చాము. మేము ప్రతి జాతరకు వస్తుంటేమి. నా రూట్ బాగాలేక ఈ మధ్య వస్తలేము. ఇప్పుడు ఖచ్చితంగా రావాలా మా ఇంటి దేవుడు లెక్క అనేసి వచ్చేసాము. ఇప్పుడు రస్తా ఏమో సరిగా ఏమీ లేదు, అసలు ఇక్కడ బాగలేదు. అప్పుడు నడుచుకుంటే వస్తుంటాం ఈ కొండలెంపటి. అంటే మా ఇంటి దేవుడు లెక్క, మా ఇంటి దేవుడు ఇతను జగన్నాథ స్వామి. అప్పుడప్పుడు వస్తుంటాం, ఇంకా జాతరకు వస్తుంటాము, దర్శనం చేసుకుని వస్తుంటాము అప్పుడప్పుడు. ఎందుకు స్వామి దగ్గరికి వస్తే మీకు ఏమైనా కోరికలు నెరవేరుతున్నాయి? ఎందుకని ఇక్కడ అంత నమ్మకం ఎందుకు? అంటే ఇక్కడ మా వాళ్ళు కానీ వెంటకలు ఇస్తారు, స్వామి మా ఇంటి దేవుడు అనేసి
ఇంకా వస్తుంటాం మేము అప్పుడప్పుడు స్వామి దర్శనం చేసుకుని కాయలుగా టెంకాయలు అవి తీసుకొని వచ్చి దర్శనం చేసుకొని పోతుంటాం. నమ్మకం ఏమి అసలు స్వామి వారి నమ్మకం ఏమి? స్వామి అంటే అంత మాకు బాగానే చూస్తాడు బాగా స్వామి అనేసి మాకు ఇంటి దేవుడు కాబట్టి వస్తూనే ఉంటాం మేము. సరే, ఇప్పుడు మీకు వసతులు ఎట్లున్నాయమ్మా? ఇక్కడ బాగానే ఉన్నాయా? ఏమి నష్టం ఏం బాగలేదండి. ఇప్పుడు సగం వరకు బాగుంది, సగం వరకు అంతా రాళ్ళు గుట్టలు ఉండేవి. బండి మీద వచ్చినా కానీ అట్లే ఉంది. అప్పుడు నడుచుకుంటూ వస్తుంటే కొండలలో మెట్లు ఎక్కి వస్తుంటే మరి దీన్ని అభివృద్ధి చేయాలి కదా ప్రభుత్వానికి? చేయాలండి. దేవుడు బాగుంటాడు కొండ కింద. స్వామిని డెవలప్ చేస్తేనే బాగుంటుంది, అందరు వస్తుంటారు. ఇంకా నమస్కారం అండి. ఈ దేవాలయానికి నేను విచ్చేయడం మొదటిసారి. మా అమ్మగారి కోరిక మేరకు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి రాని కూడా నేను రోడ్డు మార్గం మీద వచ్చాను. అది సరిగా బాగాలేదు. కొద్ది డెవలప్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పురాతనమైన గట్టు మీద ఉన్న దేవాలయంకి కొద్దిగా జనాభా నడకదారి వచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పూర్వకాలం నుంచి. ఎందుకంటే మా అమ్మగారు చెప్తున్నారు, మేము అప్పుడు ఉన్నప్పుడు సంవత్సరానికి మాకు ఫ్యామిలీ టోటల్ జాయింట్ ఫ్యామిలీతో వచ్చేటోళ్ళని. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎవరు అంత జనాభా లేరని నేను అనుకుంటున్నాను. అదే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి నేను కూడా రావడం ఇదే మొదటిసారి. సార్ ఇక్కడికి వచ్చారు కదా, స్వామి ఇక్కడ స్వయంభూ అని తెలుసు, జగన్నాథ స్వామి. అవునవును. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? నేను నాది కర్నూలు అండి, మాది కూడా. కానీ మా చుట్టుపక్కల ఇంత విశాలవంతమైన స్థలము పుణ్యక్షేత్రం ఉందని నాకే తెలియదు. నాలు నేను దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది, నాకే తెలియదు. మా అమ్మగారు చెప్తే కానీ ఇప్పుడు వచ్చాను నేను కూడా. మా అమ్మగారు కానీ నడకదారి కాకుండా రోడ్డు మార్గం కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేసే, చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ వారు కూడా చూసుకొని కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన. సరే, మీరు గట్టెక్కి రవాణా మార్గం చూసారు, ఇక్కడ తాగునీటి వస్తుంది? తాగునీటి వసతి అయితే ఏం కనబడలేదండి. మామూలుగా కొండ ద్వారా ఉన్న వాటరే, లేకుంటే ఎవరన్నా వాళ్ళు స్వయంగా తెచ్చుకున్న వాటరే యూజ్ చేసుకుంటున్నారు. కానీ నేను నడకదారి రాలేదు, నేను బై రోడ్ వచ్చాను అనమాట, బైక్ వేసుకొని. బట్ నడకదారి ఎప్పుడు ట్రై, ఎందుకంటే మా అమ్మగారు కొద్దిగా వయసు అయిన వారు, వాళ్ళు నడవలేరు అని చెప్పేసి నేను బైక్ మీద వచ్చాను. కొద్దిగా బైక్ మీద వచ్చే రూట్ కూడా కొద్దిగా రోడ్డు అనేది సరిగా లేదు. కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. థ్యాంక్ యూ. నా పేరు గిరిసాయి అండి, ఫ్రమ్ కర్నూలు. థ్యాంక్ యూ. స్వయంభుగా వెలిసిన జగన్నాథ స్వామి యొక్క చరిత్రను మనం ఇక్కడ ఇంతవరకు తెలుసుకున్నాం. అయితే ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం ఆ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆలయానికి రావాలంటే మాత్రం ప్రధానమైనటువంటి రహదారి సరిగ్గా లేదు. రహదారి సరిగ్గా లేకపోవడం కారణంగా భక్తులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం, 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ దేవాలయం మనకి ఇక్కడ ఉంటుంది. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. అదేవిధంగా కొండల మధ్య కూడా, కొండల గుహల్లో కూడా స్వయంభుగా వెలిసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. కాబట్టి ఎండోమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఆలయాన్ని అధికారులు ఎవరు కూడా అభివృద్ధి చేయడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అని కూడా భక్తులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మధుతో మల్లికార్జున్, ఆంధ్రప్రభ, కర్నూలు జిల్లా. అయితే జగన్నాథం గట్టులో స్వయంభూగా వెలిసిన మహాస్వామి జగన్నాథమయ్య. కర్నూలు అండి, మాది కూడా. కానీ మా చుట్టుపక్కల ఇంత విశాలవంతమైన స్థలము పుణ్యక్షేత్రం ఉందని నాకే తెలియదు. నాలు ఏమి నష్టం ఏం బాగలేదండి. ఇప్పుడు సగం వరకు బాగుంది, సగం వరకు అంతా రాళ్ళు గుట్టలు ఉండేవి. బండి మీద వచ్చినా కానీ అట్లే ఉంది. దేవుడు బాగుంటాడు కొండ కింద. స్వామిని డెవలప్ చేస్తేనే బాగుంటుంది, అందరు వస్తుంటారు. ఇంకా ఇక్కడ మంచినీటి సదుపాయం ఉంటే బాగుంటుంది, అందరూ ఆశపడి వస్తుంటారు. ప్రతి శివరాత్రికి కానీ, ఇంకో పండగలు, మంచి అమావాస్య రోజులు కానీ చాలా మంది భక్తులు వస్తుంటారు. సదుపాయం బాగుంటే ఇంకా బాగుంటుందని